ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త పింఛన్ల కోసం ఈ రోజు నుంచి ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా జిల్లా కలెక్టర్ రాజర్షిష తెలిపారు. ఇక ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చేయూత పథకం కింద నూతన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నవీకరణ ప్రక్రియను ఐటీడీ ఏపీఓ మంద మకరందతో కలిసి ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్ల వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ఇక వింతంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన వారు దరఖాస్తు ఫామ్తో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఫోటో, బ్యాంకు ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ జత చేయాల్సి ఉంటుందన్నారు. ఇక వితంతు పింఛన్ల కోసం గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలని, చేనేత, గీతా కార్మికుల దరఖాస్తులను ఎక్సైజ్, హ్యాండ్లూమ్ శాఖల సమన్వయంతో పరిశీలిస్తామన్నారు. ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి అర్హులకు పింఛన్ మంజూరు ప్రాసెసింగ్స్ అందజేస్తామన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి సుమారు 3 వారాల సమయం ఉన్నందున ప్రజలెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పెసా మొబిలైజర్లు, కోఆర్డినేటర్ల ద్వారా ఆదివాసీలు, ఇతరులకు దరఖాస్తు ప్రక్రియలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇది ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఈ రోజు నుంచి 31 ఆగస్టు వరకు ఏవైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ దరఖాస్తు గ్రామంలో పంచాయత్ సెక్రటరీ దగ్గర, తర్వాత పట్టణంలో మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో బేసికల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే మనం కేసెస్ ఉన్నాయో, అంటే కొత్త పెన్షన్ అంటే మనము ఈ విడో కానీ, తర్వాత సింగిల్ విమెన్ కానీ, తర్వాత దివ్యాంగులు కానీ, తర్వాత టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, చేనేత కార్మికులు, వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, దీంతోపాటు మళ్ళీ ఈ ఫైలరెసెస్ సందర్భంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నారో ఆ కేటగిరీస్ వరకే మాత్రమే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను అందరూ ఎవరైతే మళ్ళీ అప్లికెంట్స్ ఉన్నారో, అర్జీదారులు ఉన్నారో వారికి కోరుతున్నాము, దయచేసి మీరు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉన్నాయి, ఆ అప్లికేషన్ ఫార్మ్ మనము పంచాయత్ సెక్రటరీ కానీ, వార్డ్ ఆఫీసర్ కానీ అందుబాటులో పెట్టడం జరిగింది. దయచేసి అక్కడికి వెళ్ళి మరి అప్లికేషన్ ఫార్మ్ నింపి, దీంతోపాటు మళ్ళీ డాక్యుమెంట్స్ కొన్ని అవసరం ఉంటాయి. డాక్యుమెంట్ అంటే బేసికల్గా రేషన్ కార్డు ఒకటి, తర్వాత బ్యాంక్ అకౌంట్, ఏవైతే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నారో దయచేసి ఆ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ కానీ అది కానీ, దీంతోపాటు మళ్ళీ ఆధారు చాలా ఇంపార్టెంట్, అది కానీ ఫోటోగ్రాఫ్ ఒకటి అది తప్పకుండా ఇవ్వాల్సిన ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా దయచేసి ఏవైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉన్నాయో దయచేసి ఆ మొబైల్ నెంబర్ వివరాలు కూడా ఇవ్వండి. కొన్ని సందర్భంలో మళ్ళీ మనం విడో కేసు సందర్భంగా మళ్ళీ డెత్ సర్టిఫికేట్ కూడా ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ నుంచి కానీ, మున్సిపాలిటీ నుంచి కానీ కూడా తీసుకొని అది కూడా దయచేసి అక్కడ డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి. మిగతా ఏవైతే టాడీ ట్యాపర్స్ అండ్ చేనేత కార్మికుల సందర్భంగా ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్తో సమన్వయం కూడా చేసుకొని మళ్ళీ అది ప్రభుత్వంకి సబ్మిట్ కూడా చేయడానికి మనం ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేస్తూ మళ్ళీ మనము ఈ ఏవైతే శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో